సిద్ధు, చిన్నప్పుడు మా నాన్నని అడుగుదాం అనుకున్నాను. చివరిదాకా నాతోనే ఉంటావా, నేను నమ్మచ్చా నాన్న అని. నాన్నే కదా అని అడగలేదు, నన్ను, అమ్మని. వద్దనుకుని వదిలేసి వెళ్ళిపోయారు. నాన్న ఎలాగో వెళ్ళిపోయారు. నువ్వేనా చివరిదాకా నాతో ఉంటావా, నిన్ను నమ్మచ్చా అని మా అమ్మని అడుగుదాం అనుకున్నాను. తనని అడగలేదు. తను వెళ్ళిపోయింది ఇంకొకళ్ళని పెళ్లి చేసేసుకొని. ఆ తర్వాత అడగాలనిపించేలా ఎవరూ రాలేదు నా లైఫ్లోకి. ఇప్పుడు నువ్వు వచ్చావు. చివరిదాకా నాతో ఉంటావా, నిన్ను నమ్మచ్చా? అమ్మ నాన్న ఉన్నోళ్ళు పెళ్లి చేస్తున్న అమ్మాయి వాళ్ళని బాగా చూసుకుంటే చాలా అనుకుంటారు. లేని అలాంటి వాళ్ళు చేసుకున్న అమ్మాయిలో నా అమ్మ నాన్నలు చూసుకుంటారు. నేను ఉండటం అంటే అది నీతో ఉంటామే. ఎక్కువైందా? మన విషయంలో తక్కువైతేనే ప్రాబ్లం, ఎక్కువైతే పర్లేదు. లవ్ యూ. మొత్తం 160 అపార్ట్మెంట్స్, 63 BHK, మిగతా 2 BHK. దోచేయడం స్టార్ట్ చేసావా? సఫిషియెంట్ కారిడార్ స్పేస్, యాంపుల్ వెంటిలేషన్. చూసుకో, మనం ఉండాలనుకుంటే ఎలాంటి ఫెసిలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ ప్రొవైడ్ చేస్తూ చాలా రీజనబుల్ మార్జినే కోట్ చేస్తున్నాను. నువ్వు అన్నట్టు దోచేయాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు నా చుట్టూ. పక్కన పద్ధతిగా పైకి వస్తే నచ్చదు కదా, వాళ్ళ ట్రయల్స్లో వాళ్ళు ఉన్నారు. నా సేవింగ్స్ మొత్తం ఇందులో ఇన్వెస్ట్ చేస్తాను. నా ఫ్యూచర్ని డిసైడ్ చేసేది ఈ ప్రాజెక్టే. ఇది కనుక ఫెయిల్ అయితే నువ్వు ఇష్టపడే అమ్మాయికే కాదు, నువ్వు ఇష్టపడి చేసే పనికి కూడా నీ జెన్యునిటీ తెలిసిపోతుంది. ఇక్కడ ఫీల్ అయి చేసేది ఏది ఫెయిల్ అవ్వదు. పెయింటర్, రైటర్, మ్యూజిషియన్, ఇలా ఒక క్రియేటివ్ పర్సన్ని లవ్ చేద్దాం అనుకున్నాను. ఏం చేద్దాం, నాకు రాసి పెట్టుంది ఒక ఇంజనీర్. మాకేం తక్కువ? ఏముంటుంది క్రియేటివిటీ మీలో? గీసినవే అటు ఇటు గీయటం, అంతేగా. అది హౌరా బ్రిడ్జ్ ముందు దిగిన ఫోటోనే కదా? అవును. అయితే స్ట్రాప్లెస్. దీన్ని మీరు చాలా సింపుల్గా వేసుకుని వెళ్ళిపోతారు. కానీ దీని వెనక ఇంజనీర్ ఉన్నాడు తెలుసా? క్యాంటిలివర్ ప్రిన్సిపల్. ఆ హౌరా బ్రిడ్జ్కి వాడిన అదే క్యాంటిలివర్ ప్రిన్సిపల్ ఈ స్ట్రాప్లెస్ కూడా వాడారు. పిల్లర్ సపోర్ట్ లేకుండా. ఇది క్రియేటివిటీ కదా? ఒక అమ్మాయి ఇన్నర్ వేర్లో కూడా ఇంజనీర్ ఉంటాడు డాలెన్. అది నా ఫ్రెండ్ దిరా. బట్ సేమ్ ప్రిన్సిపల్. ఓకే. హలో అత్తమ్మా. మొదలెట్టాడా? లక్షిస్తే స్టార్ట్ చేస్తానంటున్నాడు. ఈ ఒక్కసారి పని పూర్తి ఇస్తా అన్నాగా, చెప్పలేదా? ఏదైనా సరే డబ్బులు ఇచ్చిన తర్వాతనే ఆడు చెప్తున్నాడు. ఇప్పుడు దాకా ఎంతో పుంటాడు. లాభం లేదు పార్ట్నర్, ఇంకో 4 బూతులు ఎక్కువ తిట్టొచ్చాను. ఇప్పుడు కనీసం 1,00,000 ఉంటే కానీ మనం ఏం చేయలేం. ఆదిత్య, అస్సలు అనుకోలేదండి మిమ్మల్ని ఇలా కలుస్తానని.
మీరు రేపు వస్తున్నారన్నారే అత్తమ్మ. అత్తమ్మ సారీ, మీ అమ్మగారిని నేను అలాగే పిలుస్తాను. మీ అమ్మ చచ్చిపోయిందన్నా? 3 రోజులుగా కోల్కతాలో భారీ వర్షాలని న్యూస్లో విన్న దగ్గర నుంచి చాలా భయం వేసింది. మీరు అసలే పైలట్ కదా, మీకేం అవ్వకూడదని రోజు గుడికెళ్తున్నాను. బెంగాలీ కూడా నేర్చుకుంటున్నాను. రేపు మనకి పెళ్ళయ్యాక ఇబ్బంది అవ్వకూడదు కదా. హలో, ఎవరో మర్చిపోయాను, మీరు రాగానే ఇచ్చేస్తానని అత్తమ్మ ట్రీట్మెంట్ కోసం డబ్బులు అడిగారు. 1,50,000 కావాలన్నారు. నా అకౌంట్లో 1,00,000 ఉన్నాయి, అందుకే విత్డ్రా చేద్దామని బ్యాంక్ వచ్చాను. అత్తమ్మ. హలో. అత్తమ్మ. ఇంతకంటే అదృష్టం రాదు పట్న. ఆ 1,00,000 లాగే. కార్నర్లోనా? వస్తున్నా. అత్తమ్మ అక్కడ ఆటోలో వెయిట్ చేస్తున్నారంట. నువ్వు వెళ్ళే వస్తా. సరే. 1,00,000 ఇప్పుడే 10 minutes అయింది. బ్యాంక్ బయట కలిసాను అత్తమ్మ. అసలు అనుకోలేదు. అత్తమ్మ కూడా అస్సలు అనుకుని ఉండదు. ఆ ఆంటీ మమ్మల్ని చూసి సబ్స్క్రైబ్ అయ్యారు, అదే ఆశ్చర్యం. ఇదిగోండి అత్తమ్మ, మీరు అడిగిన డబ్బులు. అక్కర్లేదు, నేను వచ్చాను కదా, అమ్మ నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. ఓకే, వస్తాను అత్తమ్మ. బాయ్. అయినా నువ్వు అమ్మాయండి, నాకే నేను జాలజాలు ట్రై చేయాలనిపించింది. ఎవరు అమ్మాయి? అయినా ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నువ్వు చేసే పనిలోకి నన్ను లాగద్దని? అనుకునేం చేయలేదు. షేరింగ్ ఆటోలో తను కో ప్యాసింజర్. మొబైల్ షాప్లో పనిచేస్తున్నాను. మా నాన్న అపార్ట్మెంట్లో సెక్యూరిటీ, మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు అంది. అవునా, నేను కూడా అదే పనిలో ఉన్నానని నీ ఫోటో చూపించాను. మా అబ్బాయి పైలట్ కోల్కతాలో ఉంటాడని ఓ దోసేసాను. ప్లేట్లోకి తీసేసుకుంది. నన్ను ఏం చేయమంటావు? దానికి నా ఫోటోనే దొరికిందా? లేకపోతే ఈడ ఫోటో చూపిస్తే ఆటో దిగి అటు నుంచి అట్టే పారిపోయింది. నాకేం తక్కువ? హలో, నాన్న కాల్ చేశారు. మిమ్మల్ని అత్తమ్మని నేను కలిసానని చెప్పాను. నా నంబర్ ఇచ్చావా? 2 నెలలకోసారి నంబర్ మారుస్తావుగా, నంబర్ చేంజ్ చేయలేదా? హలో. అత్తమ్మకి ట్రీట్మెంట్. అత్తమ్మ ట్రీట్మెంట్ మొదలైంది, సెట్ అయిపోద్ది. నేను నాన్న ఎప్పుడు రావచ్చు అత్తమ్మని చూడ్డానికి? నేను చెప్తాను. యాక్చువల్లీ మిమ్మల్ని ఫోటోలో చూడగానే నచ్చేశారు. ఇంత మంచి సంబంధం కుదురుతుందని అస్సలు అనుకోలేదు. ఇంట్లో కూడా చాలా హ్యాపీ. నేను హలో హలో కట్ అయిపోయిందా? మళ్ళీ ఆమె నా ట్రాక్లోకి వస్తే మాత్రం మర్యాదగా ఉండి చెప్తున్నా. ₹1,00,000 రా, పెట్టు కాకుండా పోయాయి.
ఏంటి? ఆకాష్ మర్డర్ కేసుకి సంబంధించి కంటిన్యూస్గా ఎంక్వైరీ చేస్తూ వస్తున్నాం సార్. మర్డర్ జరిగిన అదే రోజు రాత్రి ఆకాష్ ఎదురింట్లో ఒక బర్త్డే పార్టీ జరిగింది. అయితే పార్టీ త్రో చేసింది ఆ ఇంటి ఓనర్ కొడుకు, ప్రాపర్ విజయవాడ. విషయం తెలిసి ఫోన్ చేసి పిలిపించాను సార్. ప్రాబ్లం ఏం రాదు కదండి. నువ్వేం వరిగాకయ్యా, ఏదో డౌట్ వచ్చి తీసుకొని వచ్చాం, కాసేపు వెయిట్ చేయి. కమ్ టు ద పాయింట్ యామిని. సో ఇది తన గర్ల్ ఫ్రెండ్తో దిగిన సెల్ఫీ. సో జూమ్ చేసి రైట్ సైడ్ కార్నర్లో చూడండి సార్. మర్డర్ జరిగిన టైంకి ఎగ్జాక్ట్ టైం ఫ్రేమ్. అతను నిల్చునుంది ఆకాష్ ఇంటి బాల్కనీ. ఇతను నాకు తెలుసు. ఇతని పేరు సిద్ధార్థ్, ఫార్మర్ ఐఐటి స్టూడెంట్. ఈ ఫోటోని అన్ని పోలీస్ స్టేషన్స్కి పంపించండి. సో ఇతని ప్రెసెంట్ అడ్రస్ కనుక్కోండి. ఎన్ని కేసులు ఉన్నా పక్కన పెట్టి ఇతని మీద ఫోకస్ చేయండి. ఓకే? ఎన్ని రోజులకి దొరికేవరా? సిద్ధార్థ్, హలో, వినిపిస్తుందా? వాట్స్ హ్యాపెనింగ్ హియర్? హలో, ఎవరు ఉన్నారా? ఏం చేస్తున్నారు సార్? చిన్న ఎంక్వైరీ 10 నిమిషాలని చెప్పి తీసుకొచ్చి ప్రొద్దున 10ంటికి లోపల పడేశారు. అరుస్తున్నారు, పట్టించుకోవట్లేదు. నా ఫోన్ కూడా లాగేసుకున్నారు. ముందు నా ఫోన్ ఇవ్వండి. నీకు ఆకాష్కి మధ్య ఉన్న గొడవ ఏంటి? ఆకాష? ఆకాష్ ఎవరు? ఆర్ ఆకాష్, నంబర్ 31 సీ బ్రీజ్ విలా. తెలీదు. ఆదివారం రోజు రాత్రి ఎక్కడున్నావు? చిన్న పార్టీ, కొలీగ్స్తో. నీ పార్టీ నుంచి నువ్వే ముందే వెళ్ళిపోయావంట. ఏంటంత అర్జెంట్? మార్నింగ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉందిరా, టైంకి వెళ్ళిపోతే బాగుండదు. అర్జెంట్ ఏం లేదు, స్లైట్ హెడేక్. మరి పొద్దున్నే రిజిస్ట్రేషన్ ఉంది, త్వరగా వెళ్ళాలని ఫ్రెండ్స్తో ఉన్నావంట. సోమవారం అసలు నువ్వు రిజిస్ట్రేషన్కి వెళ్ళలేదు. మొత్తం ఎంక్వైరీ చేశాం. నాటకాలు ఆడుకో. సార్, మీరు మన కథాన్ని మనసులో పెట్టుకుని నన్ను కావాలని ఇరికించడానికి ట్రై చేస్తున్నారు. ఏమన్నావురా? పార్టీ నుంచి 11:30కి బయలుదేరి నీకు నీ ఇంటికి వెళ్ళడానికి 20 నిమిషాలు. అలాంటిది 3:30 దాకా ఏం పీక్యోరో. దారిలో టైర్ పంచర్ అయింది. ఎక్కడ? సిఎంఆర్ సబ్వే. టైర్ మార్చడానికి
3 hours పడుతుందా భూపతి? మ్యాక్సిమం అరగంట సార్. నా కార్లో జాకీ లేదు. దారిలో వెళ్ళే వాళ్ళందరినీ హెల్ప్ అడిగాను, ఎవరు ఆపలేదు. ఒక కార్ అతను ఆపాడు, కానీ తన దగ్గర జాకీ లేదని వెళ్ళిపోయాడు. చాలాసేపటి తర్వాత ఒక క్యాబ్ అతను హెల్ప్ చేశాడు. ఏ క్యాబ్? నోటీస్ చేయలేదు. కార్ నంబర్? వర్షం. సరిగ్గా చూడలేదు. ఏ క్యాబో తెలియదు, కార్ నెంబర్ చూడలేదు. ఎవడో వచ్చి సాయం మాత్రం చేసి వెళ్ళిపోయాడు. వీడు చెప్పే స్టోరీ చాలా బాగుంది సార్. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. ఆ రోజు ఆకాష్ అనేవాడు దారుణంగా హత్య చేపట్టాడు. షార్ప్ వెపన్తో ఇక్కడ కసకసని పోడ్చి చంపారు. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? అవును, ఇదంతా నీకెందుకు చెప్తున్నాను? ఎందుకంటే ఆకాష్ ఎవరో నీకు తెలీదు. ఆకాష్కి నీకు ఏ సంబంధం లేదు. ఆ రోజు రాత్రి నువ్వు ఆడింటికి కూడా వెళ్ళలేదు. కానీ మర్డర్ జరిగిన అదే టైంకి వాడి బాల్కనీలో నుంచుని ఏం పీకుతున్నావు? ఇదొక్కటి చాలరా, నీ లైఫ్ నీ కెరియర్ ఫినిష్. చచ్చవరా నా కొడుకు. నాకు ఈ కేసుకి ఏ సంబంధం లేదు. సిఐ నన్ను వాంటెడ్ గా టార్గెట్ చేస్తున్నాడు. కావాలని నా మీద ఇప్పుడు పగ తీసుకుంటున్నాడు. నా ఫోన్ ఇవ్వండి. I have the right to speak to my lawyer. సార్, ఒక చిన్న ప్రాబ్లం సార్. ఏంటి? ప్లీజ్ కమ్ విత్ మీ సార్. రేయ్ రేయ్, సార్ ఫుల్ టైట్ సార్. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికాడు. వీడి ఫోటో అన్ని స్టేషన్లకు పంపించాం కదా సార్. మధురవాడ స్టేషన్ ఇస్తే వీడిని గుర్తుపట్టి మన స్టేషన్కి పంపించాడు. స్టోర్ రూమ్కి తీసుకురండి. ఎస్ సార్. మొన్న 2వ తారీఖు రాత్రి ఎక్కడున్నావు? 2 నిమిషాల క్రితం ఎక్కడున్నాను అదే నాకు సరిగ్గా గుర్తులేదు. అలాంటిది 2వ తారీఖు తినమ్మా దిగిపోయింది. చెప్తావా లేదా? గుర్తు తెచ్చుకోవడానికి టైం ఏమండి సార్? ఆ రోజు మా ఫ్రెండ్ ఒంట్లో బాగాలేదు, హై ఫీవర్, ఆడుతూనే ఉన్నా. ఆ టిఫిన్ తిని మందు వేసుకున్న తర్వాత నా రూమ్కి వెళ్ళిపోయాను. నీ ఫ్రెండ్ పేరు? వేమ. బజార్ స్ట్రీట్లో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ షాప్ ఉంది. ఆ ఫ్రెండ్ ఇంటి అడ్రస్ అండ్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఓకే సార్.
ఏ సారథి, వెంటనే బయలుదేరి స్టేషన్కి రా. ఇప్పుడే చెప్పరా. 36 24 36. డోర్ నెంబర్ 36, స్ట్రీట్ నెంబర్ 24, వైజాగ్ 36. అడ్రస్ అడిగారుగా సార్. చూసారా వాడి చేతిలో లేడీస్ హ్యాండ్ కర్చీఫ్? ఎరా ఖర్చు ఒకటేనా, లేకపోతే లిప్స్టిక్లు నెయిల్ పాలిష్లు కూడా ఉన్నాయా? సారీ. మేడం, ఈ ఖర్చు మీద గౌరీ శంకర్ శర్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ January 12th, 1990. గౌరీ శంకర ఏదో జడ్జిమెంట్ గురించి చెప్తున్నాడు పేడి. ఏంట్రా అది? Any form of torture, cruel, inhuman or degrading treatment is prohibited by the court of law. ఏమంటాడు? వినపడక అర్థం కాక. వినపడ్డది అర్థం కాకే. ఎంక్వైరీ కోసం తీసుకొచ్చిన సస్పెక్ట్ మీద చేయి చేసుకోవడం నేరం. చేయి చేసుకోవడమే కాదు, అమర్యాదగా ప్రవర్తించడం కూడా నేరమే. IPC సెక్షన్ 330 తెలీదా? ఈసారి సాయంకాలం 5:30 అవగానే ఇండియాలో తెలుసు. ప్రిత్పాల్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఇలాగే కొడితే ఏమవుతుందిలే అనుకున్న సస్పెక్ట్ని కొట్టినందుకు చేయి చేసుకునే ఎస్ఐతో పాటు చుట్టూ చూస్తున్న పోలీసులందరినీ సస్పెండ్ చేసింది కోర్టు. ఒక్కడిని కూడా వదలలేదు. దెబ్బలు పై కనపడకుండా కొట్టురాగవా. Rigorous imprisonment, కఠిన కారాగార శిక్ష. రఘ్బీర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా. తెలీదుగా? కొట్టమని చెప్పిన హెడ్ కానిస్టేబుల్ కొట్టిన పోలీస్ కానిస్టేబుల్ ఇద్దరికి 8 ఏళ్ల శిక్ష విధించింది కోర్టు. అరెస్ట్ చేసి లోపలేసిన అక్యూజ్ జైల్లో అయితే ఉన్నాడో, ఇప్పటికీ వాళ్ళిద్దరూ అదే జైల్లో ఉన్నారు. అదే జైల్. సుధా చార్జ్. ఎందుకు? సుధాకర్ పసుపులా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని లిస్టులో నా పేరు కూడా యాడ్ అవడానికా? సారీ. ఏంట్రా? బాత్రూమ్కి వెళ్ళాలి. బాత్రూమ్ అంట. ఏంట్రా అలా చూస్తున్నావు?
తొందర సార్. ఏఎస్ఐ గారికి ఫోన్ చేసావా? చేశాను సార్. దారిలో ఉన్నారంట. ఆపండి. ఖచ్చితంగా హత్య చేసింది వీడేనయ్యా, లేకపోతే పారిపోవడానికి ఎందుకు ట్రై చేస్తాడు?